తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం మంత్రుల పోర్ట్ పోలియోలపై క్లారిటీ ఇచ్చారు. తన వద్ద 11 శాఖలు ఉన్నాయని వాటిలోనే కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురికి కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధిష్టానం కూడా క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం మంత్రుల పోర్ట్ఫోలియోలపై క్లారిటీ ఇచ్చారు. తన వద్ద 11 శాఖలు ఉన్నాయని వాటిలోనే కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురికి కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధిష్టానం కూడా క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం మంత్రుల పోర్ట్ఫోలియోలపై క్లారిటీ ఇచ్చారు. తన వద్ద 11 శాఖలు ఉన్నాయని వాటిలోనే కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురికి కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధిష్టానం కూడా క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం మంత్రుల పోర్ట్ఫోలియోలపై క్లారిటీ ఇచ్చారు. తన వద్ద 11 శాఖలున్నాయని వాటిలోనే కొత్తగా ప్రమాణం చేసిన ముగ్గురికి కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధిష్టానం కూడా క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ ఎన్నికాడు వేసినట్టుగా తెలుస్తా ఉంది. సో 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో చర్చ నిర్వహించారు. సో ఏదైతే మంత్రివర్గానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు కొత్తగా తీసుకున్నారు, వారికి సంబంధించి శాఖల విషయంలో 3-4 రోజుల్లో రకరకాల ప్రచారాలు జరుగుతా ఉన్నాయి, ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ ముగ్గురు మంత్రులకు తన వద్ద ఉన్న శాఖల్లో 3 శాఖలు కేటాయించే అవకాశం ఉందన్నట్టుగా స్పష్టం చేశారు. సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర 11 శాఖలు ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైనటువంటి చెప్పుకోవాల్సి వస్తే ఒకటి హోంశాఖ, అదేవిధంగా వాణిజ్య శాఖ, విద్యాశాఖ, దీంతో పాటుగా అర్బన్ డెవలప్మెంట్, ఈ 4 శాఖలు ఉన్నాయి. సో ఈ మొత్తంగా కూడా ఈ 4 శాఖల్లో 3 శాఖలు కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులు వివేక్, అద్దూరి లక్ష్మణ్, వాసిరెడ్డి, శ్రీహరి, ఈ ముగ్గురికి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మనం 3 రోజుల ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న అధిష్టాన పెద్దలతో చర్చలు జరిపారు. దాదాపు గంటల పాటు చర్చలు జరిపారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. అందరం ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో ఆ భేటీ అయిన నేపథ్యంలో రకరకాల చర్చలు వచ్చాయి. సో బయట ఊహాగానాలు వచ్చాయి, ప్రచారాలు జరిగాయి. మొత్తంగా పూర్తి స్థాయిలో రేవంత్ కేబినెట్ సంబంధించి మంత్రుల శాఖలు మారబోతున్నాయి అంటూ కూడా జరిగింది. సో హోంశాఖ చుట్టూ కూడా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. హోంశాఖకు సంబంధించి కొంతమంది ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో కొంతమంది మంత్రులు, కీలకంగా ఉన్నటువంటి మంత్రులు పట్టుబడుతున్నట్టుగా ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆ ఢిల్లీలో హడావిడి సమావేశాలు, గంటల తరబడి చర్చలు జరిగాయని, అట్లాగే ఉత్తమ్ కుమార్ ఢిల్లీ వెనుక వెళ్లడం వెనుక కూడా ఇదే దాగుందని చెప్పేసి ప్రచారం జరిగింది. కానీ వాటి అన్నింటినీ కొట్టిపారేస్తూ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు ఇచ్చే శాఖలపైన క్లారిటీ, స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్నటువంటి తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తాము. సో శాఖల్లో మార్పు ఉండదు, కొత్త యథావిధిగా పాత మంత్రులు ఆయా శాఖల్ని కొనసాగుతారు. దాంతో పాటుగా కొత్త మంత్రులకు మాత్రం
తన వద్ద ఉన్నటువంటి శాఖను కేటాయిస్తారు. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి దాంట్లో వాణిజ్య శాఖ, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఈ 3 శాఖలను ఆ కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉంటుంది. హోంశాఖ తన దగ్గరనే పెట్టుకొని ఆ 3 శాఖల విషయంలో మాత్రం ఎవరికి ఏ శాఖ ఇస్తారని ఆసక్తిగా మారింది. అయితే అర్బన్ డెవలప్మెంట్ వివేక్, విద్యాశాఖ అడ్లూరు లక్ష్మణ్, వాణిజ్య శాఖ ఇస్తారా లేకపోతే ఇంకేదైనా శాఖ వాకాడి శ్రేయస్కి ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. సో మొత్తంగా 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారానికి ఎండ్ కార్డు పడ్డట్టు తెలుస్తా ఉంది. సో ఈ రోజు సాయంత్రము లేదా మరి కాసేపట్లోనే ఈ యొక్క మంత్రుల శాఖల కేటాయింపుకి సంబంధించి జిఏడి అధికారికంగా ఒక ప్రెస్ ప్రకటన వచ్చే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తంగా ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి తను అనుకున్నది ఏదైతే అనుకున్నాడో అది చేసుకున్నాడో, అధిష్టానం ముందు తన వాదన వినిపించి ఒక రకంగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సో ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రివర్గ విషయంతో పాటుగా శాఖల కేటాయింపులో తనదే పై చేయి కావాలనుకున్నాడు. సో అల్టిమేట్ గా అదే జరిగినట్టుగా తెలుస్తా ఉంది. సో నిన్న రాహుల్ గాంధీ కావచ్చు. అయితే రాధాకృష్ణ ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల మార్పు ఉండబోతుందని బాగా ప్రచారం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్న మంత్రుల శాఖల్లో మార్పు లేనట్లేనా? అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తారా? అయితే ప్రస్తుతానికి అధిష్టానము శాఖల కేటాయింపు గనక మారిస్తే సమూల ప్రక్షాళన చేస్తే అది మరీ మొదటికే మోసం వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే లేని అసంతృప్తి కొత్తగా రాజేసినట్టు తెలిసి అవకాశాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ 2-3 మంత్రులు సీనియర్ మంత్రులకు శాఖల వాళ్ళు అనుకున్నట్టుగా శాఖలు కేటాయిస్తే మిగతా వారి నుంచి కూడా అలాంటి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అనవసరంగా లేని తలనొప్పి పెట్టుకోవద్దని అధిష్టానం భావించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రి పదవులు రాని ఇద్దరు కీలక వ్యక్తులు రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అల్కపాన్ పెట్టారు. సో వాళ్ళు అధిష్టానం బుజ్జగించినా ఇంకా మెత్తబడటం లేదు. సో వాళ్ళు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. వాళ్ళ అనుచరులు ఇప్పటికే రాజీనామా బాటలు పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలో ఉండగానే ఈ శాఖల మార్చి లేని తలనొప్పి పెట్టుకోవద్దు, కొత్త తలనొప్పి ఎందుకు పెట్టుకోవాలనే ఒక ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 మంత్రులకు శాఖలు కేటాయిస్తే సరిపోతుంది. అది సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలు ఎలాగో 11 శాఖలు ఉన్నాయి కాబట్టి వాటినే కేటాయిస్తారు. సో మొత్తంగా కూడా సెట్ అవుతుంది వ్యవస్థ అని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే మరొక విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో దీంతో కాకుండా కొద్ది రోజుల్లో అంటే 3 నెలలు 4 దసరా అక్టోబర్ సమయంలో మరొకసారి మంత్రివర్గ స్థానిక సంస్థలు ముగిసిన తర్వాత మరొకసారి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ మరో 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ ఖాళీల నేపథ్యంలో విస్తరణ చేపట్టే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా స్థానిక సంస్థ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయా జిల్లాల్లో ప్రస్తుతంగా ఉన్నటువంటి మంత్రుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ స్థానిక సంస్థలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాల ఆధారంగా ఒకవేళ ఎవరైనా పక్కన పెట్టాల్సి వస్తుందా అనే ఒక ఉద్దేశం కూడా అధిష్టానం ఆలోచించినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఎవరైనా పక్కన పెడితే పాత వారితో పాటు కొత్త 3 మంత్రి పదవులను భర్తీ చేస్తారు. సో అప్పుడు గనక శాఖలు ఎవరైనా మార్చాలనుకుంటే అప్పుడు మారిస్తే బాగుంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద చెప్పినట్టు తెలుస్తుంది. అధిష్టానం కూడా అదే రేవంత్ రెడ్డి చెప్పిన దానికి సానుకూలంగా స్పందించి ప్రస్తుతం ఇలాంటి శాఖల మార్పు ఉండబోదు. కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖని కేటాయిస్తూ అదే పాత వారిని యథావిధిగా కొనసాగించాలని డిసైడెడ్ గా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అట్లాంటి క్లారిటీ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియా నిర్వహించిన చిట్ చాట్ లో స్పష్టమైన ఒక ప్రకటన చేశారని మనం అనుకోవచ్చు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.